హలో వెల్కమ్ టు సైన్ ఆఫీషియల్. గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు అయితే మేము డైలీ మార్నింగ్ వాక్ వెళ్తున్నాము. సో మా కాలనీలో ఒక బూత్ బంగ్లా ఉందన్నమాట. సో మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం దాంట్లో ఏముంటుందని చూడడానికి. సో ఈరోజు అయితే మనందరం కలిసి వెళ్ళి చూసేద్దాం గైస్. సో చూడండి గైస్, మేమందరం అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట బూత్ బంగ్లా నుంచి. గైస్ ఇదైతే ఒక మైనారిటీ స్కూల్ అనమాట. ఇది మా కాలనీ. సో ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే మనకి బూత్ బంగ్లా వస్తుంది అనమాట. సో గైస్ చూసినట్టయితే అదే మనం చూడబోయే బూత్ బంగ్లా. ఓ ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. చూడండి గైస్, అక్కడైతే మా కోతి ఫెలోస్ కొట్టుకుంటున్నారు. సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసాం మన బూత్ బంగ్లాకి. సో చూసేయండి గైస్, సేమ్ బూత్ బంగ్లాలోనే ఉంది కదా, కానీ అది బూత్ బంగ్లా కాదు, అది ఒక 5 years బ్యాక్ ఒక స్కూల్ అనమాట. సో ఒక సమ్ ఇష్యూస్ వల్ల దాన్ని క్లోజ్ చేయబడ్డారనమాట. సో దాది బూత్ బంగ్లానే ఉంది. సో మనమైతే లోపల ఏమున్నాయో చూద్దాం. ఇద్దరు పెద్ద సిఐడీస్ లాగా వెళ్తున్నారు. బోరా అని అంటున్నా. గైస్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. స్మార్ట్ స్టైల్ చంద్రుడు, కొట్టాలకు మాడలు, సకానైన మిత్రుడు, మోడలింగ్ టాపర్, స్టైలిస్ట్ సూర్యుడు, లేటెస్ట్ మోడలు, బిగ్గెస్ట్ బ్లాస్టరు, లుకింగ్ సూపర్, స్టైలిస్ట్ మిస్టరు, లేటెస్ట్ మోడలు, బిగ్గెస్ట్ బ్లాస్టరు, లుకింగ్ సూపర్, ర్యాంప్ మీదికొచ్చిందా సీటిల సీట్. సో గైస్ చూసినట్టుగా ఇక్కడ చూసారా ఎంత పెద్ద పాము, దాన్ని ఏమో అంటారంట కానీ నాకు తెలీదు. కానీ అంత పెద్ద పాముని చూసాక మనిషి అన్నోడు ఎవడైనా వ్లాగ్ చేస్తారా? సో నేనైతే చేయొద్దనే అనుకున్నా, కానీ మా వాళ్ళు మేము చేసేస్తామనేసి ఏదో ఫిక్స్ అయిపోయి జాతరత్నాల్లాగా ఉరుగుతున్నారు. కానీ ఏం బ్లాగ్ తీస్తారో తెలియదు. సో మీరైతే ఎండ్ వరకు చూడండి. సుడు హీరోలు, ఒట్టి బుడ్డర్ ఖానులు, వాల్యూ లేని వజ్రాలు, మన జాతి రత్నాలు. ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లాటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్లు, టెలివిజన్ గెట్స్ కి మొక్కే వీళ్ళ ఈ చిల్లుల ప్యాకెట్లు. సుతా పూసలు సొంటే మాటలు, తిండికి తిమ్మ రాజులు, పట్టేలేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు. సుడు హీరోలు, ఒట్టి బుట్టర్ ఖానులు, వాల్యూ లేని వజ్రాలు, మన జాతి రత్నాలు. ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లాటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు, వీళ్ళు గాని జపం చేస్తే దూకి చేస్తాయి కొంగలు. ఊరి మీద పడ్డారంటే ఊరేసుకుంటాయి వాచిలు, వీళ్ళ కళ్ళు వడ్డాయంటే మిగిలేది ఇంకా కోచిలు.
మీరు వీడియో చూసినట్టయితే లోపల ఏదో సౌండ్ పడ్డదంట, లేకపోతే వీళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారో నాకు తెలియదు. సో దీని స్టోరీ చెప్పలేదు. ఈ స్కూల్ స్టోరీ అని అయితే ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకుంటున్నాం మేము. ఫైర్ యాక్సిడెంట్ అయితే మంచిగానే ఉంది కదరా. హాయ్ గాయ్స్, చూసారు కదా వీడియో మొత్తం. ఆ వీడియో మొత్తంలో ఏం లేదు, అది ఒక పూర్వంగా అనుకొని మేము వెళ్ళాము. సో అది కూడా అట్లనే కనపడుతుంది. సో దాని బిహైండ్ రీజన్ ఏంటంటే ఆ ఓనర్ అంట లైక్ 7 crores ఏమో కట్టాలంట. సో ఆడు కట్టలేక దాన్ని వదిలిపెట్టి పోయినాడు. సో దానివల్ల దాన్ని సీజ్ చేసేసారు. సో కానీ దాంట్లో మాకు సౌండ్స్ వచ్చాయి, అందుకే మేము ఊరికి వచ్చేసాం వీడియో ఏం చేయకుండా. దాంట్లో అంటే కొంతమంది అంకుల్ వాళ్ళు నార్మల్ నైట్ స్టే అట్లా చేస్తారంట. సో అంత పెద్ద బూత్ బంగ్లాలో నైట్ స్టే ఎలా చేస్తారో ఏమో, పాములు అవన్నీ ఉన్నాయి. సో అదనమాట, మేమేమేమో స్టోర్లు అల్లుకున్నాం. సో వీళ్ళేమో ఫైర్ యాక్సిడెంట్ అన్నారు, కొంతమంది దయ్యం ఉందన్నారు. ఆమె అయితే భయపడింది గైస్ మొత్తానికి. సో ఇదన్నమాట బిహైండ్ రీజన్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్.